హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఎస్క్యూఎల్ ఆల్కమీలో మెనీ టు మెనీ రిలేషన్షిప్ని ఎలా క్రియేట్ చేయబోతున్నాము అనేది తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో మనకు ఇప్పటివరకు చూసినట్టయితే మనం ఏం చేసాము, ఒక యూజర్ టేబుల్ని క్రియేట్ చేసాము అండ్ దాంతోపాటు పోస్ట్ టేబుల్ని క్రియేట్ చేసాము. ఒక యూజర్ వచ్చేసి మల్టిపుల్ పోస్ట్ని చేయగలడు, అంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అని చూసాము. అండ్ ఒక పోస్ట్కి ఒక యూజర్ మాత్రమే ఉంటాడు కాబట్టి వన్ టు వన్ రిలేషన్షిప్ని చూసాము. బట్ ఇప్పుడు అలా కాకుండా మెనీ టు మెనీ రిలేషన్షిప్ని చూద్దాం. సో ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ తీసుకోండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నా యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4, యూజర్ 5. సో 5 యూజర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అంటే మెనీ టు వన్ ఉంది. అండ్ నేను అంటే నా ఛానల్ నుంచి నేను వేరే ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4, ఛానల్ 5 ఈ విధంగా. అంటే సేమ్ ఛానల్కి మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. సేమ్ ఛానల్ వేరే ఛానల్స్ని మల్టిపుల్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది ఒక ఎగ్జాంపుల్, మెనీ టు మెనీ. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పోస్ట్. ఇదే యూజర్ పోస్ట్ తీసుకుందాం. సో యూజర్ వచ్చేసి పోస్ట్ చేస్తున్నాడు కదా. సో ఆ పోస్ట్కి మల్టిపుల్ ట్యాగ్స్ని యాడ్ చేయవచ్చు. సో ట్యాగ్స్ అంటే ఏంటి లేదంటే ఆ పోస్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఇచ్చే స్ట్రింగ్ అనమాట. సో సింపుల్గా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసేసి పైథాన్ తెలుగు MySQL తెలుగు అని సెర్చ్ చేశారనుకోండి, మీరు కొన్ని వీడియోస్ వస్తాయి కదా. అవి ఎలా వస్తాయి అంటే ఈ ట్యాగ్స్ని బేస్ చేసుకుని వస్తాయి. సో ఇప్పుడు మనం యూజర్ని పోస్ట్ని క్రియేట్ చేసాం కదా. సో పోస్ట్కి నేను ట్యాగ్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఒక పోస్ట్కి నేను మల్టిపుల్ ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్యూటోరియల్ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఈ పోస్ట్ ఉంది, ఇదేంటి ఎస్క్యూఎల్ ఆల్కమీ గురించి కదా. సో ఎస్క్యూఎల్ ఆల్కమీ. సో ఎస్క్యూఎల్ ఆల్కమీని ఎక్కడ యూజ్ చేస్తాము, పైథాన్లో యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో యూజ్ చేసిన డేటాబేస్ ఏంటి, MySQL కదా. సో నేను ట్యాగ్స్ యాడ్ చేసేటప్పుడు ఎస్క్యూఎల్ ఆల్కమీ, పైథాన్, MySQL. సో ఈ విధంగా మల్టిపుల్ ట్యాగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఎవరైనా యూజర్ వచ్చేసి పోస్ట్ని సెర్చ్ చేసినప్పుడు MySQL అన్నప్పుడు నా ఒక్కటే పోస్ట్ రాదు కదా. సో డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ పోస్ట్ని చేయవచ్చు. దాంట్లో మల్టిపుల్ పోస్ట్స్ ఈ MySQL అనే ట్యాగ్కి మ్యాచ్ అవ్వచ్చు. సో ఆ విధంగా మనకు ఈ మెనీ టు మెనీ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము లేట్ చేయకుండా ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అనేది చూద్దాము. సో దానికోసం వచ్చేసి మనము కోర్లో మెటా డేటాని యూజ్ చేసి మనం టేబుల్స్ని క్రియేట్ చేసాం కదా స్టార్టింగ్ స్టేజ్లో. సో అలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఆల్రెడీ రాసిన కోడ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూజర్ టేబుల్ ఉంది అండ్ దాంతోపాటు పోస్ట్ టేబుల్ కూడా ఉంది. అండ్ నేను డేటాబేస్లో మనకి ఏవైతే ఇంతకుముందు టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్నింటిని కూడా డిలీట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో టేబుల్స్ చూసినట్టయితే మనకి 0 టేబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఒక అసోసియేషన్ టేబుల్ అనేది కావాలి. సో ఈ అసోసియేషన్ టేబుల్ అనేది ఏం చేస్తుంది అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ని క్రియేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో దాన్ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా సో పోస్ట్స్ అండర్స్కోర్ ట్యాగ్ అనేది తీసుకున్నాను ఒక వేరియబుల్ని. ఓకే. సో పోస్ట్ ట్యాగ్ అనేది క్రియేట్ చేశాను. దీని ద్వారా నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో నాకు ఈ పోస్ట్కి ట్యాగ్కి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది నేను ఇస్తున్నాను. ఓకే. సో దాని ద్వారా టేబుల్ క్రియేట్ చేయడానికంటే మనం టేబుల్ని యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి మనము టేబుల్ నేమ్ ఇస్తాము. సో టేబుల్ నేమ్ వచ్చేసి పోస్ట్స్ ట్యాగ్స్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెటా డేటా. సో నేను మెటా డేటాని డైరెక్ట్గా తీసుకోకుండా బేస్ డాట్ మెటా డేటా అని తీసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనం కాలమ్స్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఈ కాలం అనేది ఏం చేస్తుంది అంటే మనకు ఎన్ని కాలమ్స్ కావాలి అనేది క్రియేట్ అవుతుంది కదా. ఆ టేబుల్లో ఇప్పుడు పర్టికులర్గా పోస్ట్స్ అండర్స్కోర్ ట్యాగ్స్ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ కావాలి అనేది ఈ కాలం ద్వారా డిసైడ్ అవుతుంది. సో నేను దీనిలో 2 కాలమ్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ 2 కాలమ్స్ ఏంటి అంటే నాకు పోస్ట్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి అండ్ ట్యాగ్స్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీకి మధ్యలో ఒక ఫారెన్ కీని బేస్ చేసుకుని నేను ఈ టేబుల్లోకి వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సింపుల్గా కాలం ఆఫ్ ఫస్ట్ కాలం నేమ్ కదా. సో పోస్ట్ అండర్స్కోర్ ఐడి అనేది ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి నాకు ఇంటీజర్ టైప్. సో ఇంటీజర్ అని ఇచ్చేసాను. అండ్ దెన్ ఫారెన్ కీ కదా. సో ఫారెన్ కీ ఆఫ్ దేంట్లో పోస్ట్ టేబుల్ కదా. సో పోస్ట్స్ డాట్ ఐడి అని ఇచ్చేసాను. అండ్ దెన్ ఇది ప్రైమరీ కీ కాబట్టి ప్రైమరీ కీ కంట్రోల్ Z
కామా ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తున్నాను. ఓకే, 1 సెకండ్. ఓకే, సో నేను ఒక కాలమ్ని క్రియేట్ చేశాను. ఆ కాలం ఏంటి అంటే పోస్ట్ ఐడి అనేది, ఇది వచ్చేసి నాకు ఇంటీజర్ టైప్. అండ్ ఫారెన్ కీ దేంతో మ్యాచ్ అవుతుందంటే పోస్ట్ టేబుల్లో ఉన్న ఐడి కాలం తోటి మ్యాచ్ అవుతుంది. అండ్ ప్రైమరీ కీ ఈక్వల్స్ టు ట్రూ ఇచ్చేసాను. ఇన్ ద సేమ్ వే నేను ఇంకొక కాలమ్ని క్రియేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ట్యాగ్ ఐడి. సో ట్యాగ్స్లో నుంచి మనకు ఐడి కాలం ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్. అండ్ ఇది కూడా మనకు వచ్చేసి ఇంటీజర్ టైప్, సో ఇంటీజర్ అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ కూడా మనకు ఫారెన్ కీ అనేది ఉంది కదా, సో ఫారెన్ కీ ఆఫ్ ఇది దేంట్లో మ్యాచ్ వస్తుందని చెప్పాను, ట్యాగ్స్ డాట్ ఐడికి మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకు ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చేసాను. సో ఇది మనకు మెయిన్ టేబుల్ అనమాట. ఈ టేబుల్ ద్వారానే మనకు ఆ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోస్ట్ డాట్ ఐడి ఉంది కదా, సో పోస్ట్ డాట్ ఐడి అనేది 1 అనుకోండి. సో ఫస్ట్ పోస్ట్, సో ఆ ఫస్ట్ పోస్ట్ నుంచి ఈ ట్యాగ్స్లోని ఏ ఐడికి మ్యాచ్ అవ్వాలి అంటే 1 నుంచి 1కి మ్యాచ్ అవ్వాలి, 1 నుంచి 2కి, 1 నుంచి 3కి, 1 నుంచి 4కి, 1 నుంచి 5కి. సో ఆ లింక్, ఆ రిలేషన్షిప్ అనేది మనకు ఈ పోస్ట్ డాట్ అండర్ స్కోర్ ట్యాగ్స్ టేబుల్లో స్టోర్ అవుతుంది. సో దానికోసం మనం ఇది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూజర్ టేబుల్ ఉంది అండ్ దెన్ పోస్ట్ టేబుల్ కూడా ఉంది కదా. సో మనకి ఇంకొకటి మిస్ అయింది ఏంటి, ట్యాగ్స్ టేబుల్. సో ట్యాగ్స్ టేబుల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనం ఇంతకుముందు చెప్పాం కదా. నేను ఇప్పుడు ఈ పోస్ట్ని స్టోర్ ఒక పోస్ట్ చేస్తున్నాను లేదా ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో దానికి నేను MySQL అనేసి, పైథాన్ అనేసి, SQL ఆల్కెమ్ అనేసి ఇలా ట్యాగ్స్ ఇవ్వాలి కదా. ఈ ట్యాగ్స్ అన్ని ఏంటివి, స్ట్రింగ్స్. సో స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక టేబుల్ కావాలి. సో దానికోసం వచ్చేసి నేను క్లాస్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ బేస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ అండర్ స్కోర్ టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ నేమ్ని తీసుకొని టేబుల్ నేమ్ వచ్చేసి నేను ట్యాగ్స్ అని ఇచ్చేసాను. అండ్ దెన్ మనకు తెలిసిందే, 1 సెకండ్, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది ఎందుకో తెలీదు. ఓకే, సో ఐడి వచ్చేసి మ్యాప్డ్ ఆఫ్ ఇంట్ టైప్ ఇది. అండ్ దెన్ మ్యాప్డ్ కాలం ఆఫ్ ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్డ్ కాలం, ఈక్వల్స్ టు సింబల్ ఇవ్వాలి ఇక్కడ, ఈక్వల్స్ టు మ్యాప్డ్ కాలం ఆఫ్ ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, దెన్ ఇంకొకటి ఏంటి, స్ట్రింగ్ కదా. సో అది వచ్చేసి ట్యాగ్ నేమ్ అనుకోండి. సో ట్యాగ్ నేమ్ వచ్చేసి నేను నేమ్ అని ఇస్తున్నాను. అండ్ మ్యాప్డ్ ఆఫ్, అది స్ట్రింగ్ కాబట్టి str స్ట్రింగ్ అని ఇచ్చేసాను. అండ్ దెన్ మ్యాప్డ్ కాలం ఆఫ్ మనకు తెలిసిందే కదా, సో స్ట్రింగ్ ఆఫ్. అండ్ ఒక్కొక్క ట్యాగ్ ఓన్లీ 50 క్యారెక్టర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ ఆఫ్ 50 అని ఇచ్చేసాను. అండ్ ఈ ట్యాగ్స్ అన్నీ కూడా నాకు యూనిక్గా ఉండాలి అనుకుంటున్నాను. అండ్ నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటున్నాను. సో అవన్నీ ఇచ్చేసా. సో ఇక్కడ ఈ యూనిక్ ఈజ్ ఈక్వల్స్ ట్రూ అని ఎందుకు ఇచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పోస్ట్ చేశాను, ఆ పోస్ట్కి MySQL అనే ట్యాగ్ యాడ్ చేశా. బట్ నేను ఒకసారి MySQL అనే ట్యాగ్ యాడ్ చేశాక మళ్ళీ MySQL ఇలా మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి నేను యాడ్ చేసేసా MySQL అనేది. సో మళ్ళీ సేమ్ వాల్యూని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఆ ట్యాగ్స్లో ఉండేలాగా నేను యూనిక్ ఈక్వల్స్ ట్రూ అని చేశాను. అండ్ ఆ ట్యాగ్స్లో నాకు నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి నల్ లేబుల్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడైతే మనకు ట్యాగ్స్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. అండ్ దానికి మధ్యలో ఉన్న ఫారెన్ కీస్ ద్వారా ఒక కాసేషియన్ టేబుల్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనకి ఏంటి, ఇంతకుముందు చూసినట్టయితే మనము యూజర్కి పోస్ట్కి మధ్యలో రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి అనుకుంటే రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్స్ టు టేబుల్ నేమ్ అండ్ బ్యాక్ పాపులేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ XYZ. అండ్ ఇక్కడ పోస్ట్లో యూజర్ ఈక్వల్స్ టు రిలేషన్షిప్ ఆఫ్ యూజర్ సమ్ XYZ అని సమ్ ఇలా ఇచ్చేసాం కదా, రిలేషన్షిప్ క్రియేట్ చేసాం కదా. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నాకు పోస్ట్కి ట్యాగ్స్కి మధ్యలో కూడా నాకు రిలేషన్ అనేది క్రియేట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ట్యాగ్స్ అనేసి రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ మీకు తెలిసిందే ఇంతకు ముందులాగానే ఈ ట్యాగ్స్ అనేటువంటివి మెనీ ఉంటాయి కదా. సో మెనీ కాబట్టి నేను లిస్ట్ని తీసుకుంటున్నాను అండ్ అది వచ్చేసి ట్యాగ్. ఓకే, దెన్ రిలేషన్షిప్ ఆఫ్ టేబుల్ నేమ్ ఏంటి మనకు ట్యాగ్ కదా, సో ట్యాగ్ అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ బ్యాక్ పాపులేట్స్ ఏదైతే ఉందో బ్యాక్ పాపులేట్స్ తీసేసుకొని దాన్ని పోస్ట్స్ అని ఇచ్చేసాను. ఓకే, ఇదే ఇక్కడ కాపీ చేసేసి Ctrl+C కాపీ ట్యాగ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ట్యాగ్లో నుంచి మనకు పోస్ట్కి వెళ్ళాలి కదా రిలేషన్షిప్ అనేది, అలాగే సో పోస్ట్ లిస్ట్ ఆఫ్ పోస్ట్ అండ్ దెన్
ట్యాగ్ పోస్ట్ దెన్ బ్యాక్ పాప్లెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్యాగ్స్. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఈ రిలేషన్షిప్కి మనం ఇక్కడ వరకు అయితే సేమ్ రాస్తాము. బట్ ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్లోకి వచ్చేసరికి ఇంకొక పారామీటర్ని మనం ఎక్కువగా పాస్ చేస్తాము. అదేంటంటే సెకండరీ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఏదైతే ఒక టేబుల్ని క్రియేట్ చేసామో అసోసియేట్ టేబుల్ని, ఈ టేబుల్ని మనం అక్కడ పాస్ చేయాలి. ఈ టేబుల్ని ఏమేంటి మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం, post_tag ట్యాగ్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో ఈ సెకండరీలో ఆ post_tag అని పాస్ చేయాలి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా సెకండరీ ఈజ్ ఈక్వల్స్ టు post_tag అని ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన కంప్లీట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రియేట్ ఆల్ ఆఫ్ ఇంజిన్ ఇచ్చేసాను. సో దాని ద్వారా మనకు అన్ని టేబుల్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఒకసారి మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయా లేదా అనేది చూద్దాం. సో మీకు ఆల్రెడీ చెప్పించాను, మనకు అక్కడ టేబుల్స్ అయితే ప్రజెంట్ ఏం లేవు. సో ఇప్పుడు మనకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డన్ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను డేటాబేస్ని. సో డేటాబేస్ని రిఫ్రెష్ చేయగానే చూడండి మనకు టేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోయి, అందులో మనకి ఎప్పటిలాగానే యూజర్స్ టేబుల్ ఉంది, పోస్ట్ టేబుల్ ఉంది, అండ్ దాంతో పాటు ఇప్పుడు మనకు వచ్చేసి ట్యాగ్స్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ ట్యాగ్స్ టేబుల్ అనేది ట్యాగ్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక posts_tags టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇందులో చూసుకున్నట్టయితే మనకు కాలమ్స్ అన్నిటి ఓన్లీ 2 కాలమ్స్ క్రియేట్ అవుతాయి, పోస్ట్ ఐడి, ట్యాగ్ ఐడి. సో ఈ పోస్ట్ ఐడి అనేదేమో పోస్ట్ టేబుల్లో నుంచి ఐడి కాలమ్ని మ్యాప్ చేయడానికి, ఈ ట్యాగ్ ఐడి అనేదేమో ట్యాగ్ టేబుల్లో నుంచి ఐడిని మ్యాప్ చేయడానికి. సో ఈ విధంగా మనకు 4 టేబుల్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం డేటాని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. user1 ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఆఫ్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి యూజర్కి, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి కదా. సో యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇస్తున్నాను. అండ్ దెన్ ఈమెయిల్ ఐడి కదా. సో ఈమెయిల్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు abhishek@gmail.com అని ఇచ్చేస్తున్నాను. ఓకే, దెన్ ఒక పోస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. పోస్ట్ ఆఫ్ పోస్ట్లో ఏమున్నాయి మనకు, టైటిల్ అండ్ కంటెంట్ కదా. సో టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు SQL టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు SQL alchemy అని ఇస్తున్నాను. అండ్ కంటెంట్ కదా. సో కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు SQL alchemy ట్యూటోరియల్ అని ఇస్తున్నాను. దెన్ ఇక్కడ మనకు వచ్చేసి యూజర్ ఏనా మనకి ఇక్కడ ఏంటి యూజర్. సో యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు user1 అని ఇస్తున్నాము. యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు user1. ఓకే, సో ఇప్పుడు మనకు పోస్ట్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ పోస్ట్కి ట్యాగ్స్ని క్రియేట్ చేయాలి కదా. సో tag1 ఈజ్ ఈక్వల్స్ టు ట్యాగ్ ఆఫ్ మనకి ఏముంది, నేమ్ ఒకటే ఉంది. సో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ అని ఇచ్చేసాను. ఓకే, దెన్ tag2 ఈజ్ ఈక్వల్స్ టు ట్యాగ్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు SQL alchemy అని ఇచ్చేసాను. అండ్ దెన్ tag3 ఈజ్ ఈక్వల్స్ టు, పైన స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, ట్యాగ్. ఓకే, దెన్ tag3 ఈజ్ ఈక్వల్స్ టు ట్యాగ్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకొకటి ఏంటి MySQL అని ఇస్తున్నాను. సో 3 ట్యాగ్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ 3 ట్యాగ్స్ అనేటివి ఏ పోస్ట్కి రిలేటెడ్గా, ఈ post1కి రిలేటెడ్గా కదా. సో post1 నుంచి మనము ట్యాగ్ని ఎలా యాక్సెస్ చేస్తున్నాము, పోస్ట్లో మనం ట్యాగ్స్ అని క్రియేట్ చేసాము. సో ట్యాగ్స్లో నుంచి మనకు ఆ ట్యాగ్కి రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో ఆ ట్యాగ్కి రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది కదా. 1 సెకండ్, సారీ. ఓకే, సో ట్యాగ్స్కి రిలేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా post1.tags.extend యూజ్ చేసుకుంటాము. సో post1.tags.extend ఆఫ్ దీంట్లో నేను tag1, tag2, tag3 ఇస్తున్నాను. ఓకే, దెన్ session.addని యూజ్ చేయాలి. యాడ్ యూజ్ చేయకపోయినా ఓకే, సో యాడ్ యూజ్ చేద్దాము. session1.add ఆఫ్ user1, session.add ఆఫ్
post1 కామా నెక్స్ట్ సెషన్ డాట్ కమిట్. ఓకే, సో ఇప్పుడు మనకు డేటా అనేది అయితే స్టోర్ అవ్వాలి. ఒకసారి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా, సో ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ డన్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. అండ్ ఒకసారి డేటాబేస్కి వెళ్ళేసి నేను డేటాని రిఫ్రెష్ చేస్తున్నాను. అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని చేసినట్టయితే ఇప్పుడు మనము ఒక యూజర్ని యాడ్ చేసాం కదా, ఐడి యూజర్ నేమ్ అభిషేక్ అనేసి ఒక యూజర్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు మనం పోస్ట్కి వెళ్ళేసి ఆ పోస్ట్ని చూద్దాము. సో పోస్ట్ని చూసినట్టయితే మనకు ఎస్క్యూఎల్ ఆల్కమీ ట్యూటోరియల్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు మనం ట్యాగ్స్ని యాడ్ చేసాము. సో ట్యాగ్స్ని ఓపెన్ చేసినట్టయితే నాకు ట్యాగ్స్లో ఇక్కడ చూడండి మనకు కంప్లీట్గా 3 ట్యాగ్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. మనం ఓన్లీ ట్యాగ్స్ టేబుల్లో ట్యాగ్స్ని మాత్రమే యాడ్ చేస్తాము. 3, 1, 2 అండ్ వచ్చేసి MySQL, Python, SQL Alchemy. ఓకే, ట్యాగ్స్ మాత్రమే క్రియేట్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకి ఇలాంటి రిలేషన్షిప్ లేదు. సో ఆ రిలేషన్షిప్ ఎక్కడ స్టోర్ అయ్యిందంటే పోస్ట్ అండర్స్కోర్ ట్యాగ్స్ టేబుల్లోకి క్రియేట్ అయ్యింది. సో ఈ పోస్ట్ అండర్స్కోర్ ట్యాగ్స్ టేబుల్ని కనుక నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ మనకు పోస్ట్ యొక్క ఐడి ఏంటి, మనం ఒకటే పోస్ట్ చేసాం కదా, సో దాని ఐడి 111 అండ్ ట్యాగ్ ఐడి ఏంటి, ట్యాగ్లో 1, 2, 3 అనేది క్రియేట్ అయ్యాయి కదా, సో దాని యొక్క ఐడీస్ ఇవి 1, 2, 3 అంటే ఫస్ట్ పోస్ట్కి ఫస్ట్ ట్యాగ్ మ్యాచ్ అయింది, ఫస్ట్ పోస్ట్కి సెకండ్ ట్యాగ్ మ్యాచ్ అయింది, ఫస్ట్ పోస్ట్కి థర్డ్ ట్యాగ్ కూడా మ్యాచ్ అయింది. సో ఆ విధంగా మనకు క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ అభిషేక్ అని తీసేసి రెడ్డి అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా reddy@gmail.com అని ఇస్తున్నాను. అండ్ పోస్ట్ వచ్చేసి నేను సెకండ్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో సెకండ్ పోస్ట్కి వచ్చేసి SQL ఆల్కమీని కాకుండా సింపుల్గా MySQL అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ SQL ఆల్కమీ ట్యూటోరియల్ కాకుండా MySQL ట్యూటోరియల్ అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ యూజర్ 1. దెన్ ఇక్కడ మనకు వచ్చేసి ఇంతకుముందు మనం 3 ట్యాగ్స్ని యాడ్ చేసాం కదా, సో ఇక్కడ 3 ట్యాగ్స్ కాకుండా నేను ఓన్లీ 2 ట్యాగ్స్ని ఇస్తున్నాను. ఆ 2 ట్యాగ్స్ ఏంటి అంటే పైథాన్, SQL ఆల్కమీ, MySQL ఉంది కదా, సో SQL ఆల్కమీని నేను రిమూవ్ చేశాను. ఇక్కడ పైథాన్ అండ్ SQL మాత్రమే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ కూడా ట్యాగ్ 2ని తీసేసాను. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసి అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది అనేసి. సో నేమ్ ఈక్వల్స్ టు పైథాన్ అనేసి ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. డూప్లికేట్ ఎంట్రీ పైథాన్ ఫర్ కీ ట్యాగ్స్ నేమ్. ఓకే, సో మనకు యూనిక్ కీ అనేసి యాక్సెప్ట్ చేయొద్దు అని ఇచ్చాం కదా, మనం దానివల్ల ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చేసింది. సో ఇది డిఫరెంట్ పోస్ట్ కదా, సో ఒక్కసారి నేను తీసేస్తాను, రన్ యూనిక్ అని తీసేసి. ఐఎమ్ నాట్ 100% షూర్ మళ్ళీ టేబుల్ క్రియేట్ చేయాలా లేకపోతే వర్క్ అవుతుంది అనేసి. ఓకే, సో మళ్ళీ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటా అయితే. ఓకే, సో డూప్లికేట్ ఎంట్రీ ఫర్ పైథాన్ కీస్. సో పైథాన్ అని కాకుండా యాజ్ ఆఫ్ నో పైథాన్ 1 అని ఇస్తున్నాను, జస్ట్ వేరే కీ ఇచ్చేసాను. ఒకసారి మళ్ళీ చూద్దాం. కంట్రోల్ సి ఆ యూనిక్ ట్రూ అలాగే పెట్టేసి పైథాన్ అని కాకుండా పైథాన్ 1, MySQL కాకుండా MySQL 1 అని ఇచ్చేస్తున్నాను. కంట్రోల్ S సేవ్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తుంటే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ పోస్ట్కి 1, 2, 3 మ్యాచ్ అవుతుంది. అండ్ సెకండ్ పోస్ట్కి వచ్చేసరికి 6, 7 ఐడీస్ మ్యాచ్ అవుతున్నాయి. ఈ 6, 7 ఐడీస్ ఏంటి అని చూసినట్టయితే కనుక మనకు ట్యాగ్స్లోకి వెళ్ళేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ట్యాగ్స్లో 6 ఏముంది, పైథాన్ 1 అనేది ఉంది. అండ్ 7కి MySQL 1 అని ఉంది. సో ఈ 6th ఈ 7th దేనికి మ్యాచ్ అయ్యాయి, పోస్ట్లో ఉన్న సెకండ్ పోస్ట్కి మ్యాచ్ అయ్యాయి. సో ఆ సెకండ్ పోస్ట్ ఏంటిది, సెకండ్ పోస్ట్ ఇది వచ్చేసి MySQL ట్యూటోరియల్. సో ఇక్కడ నుంచి మనకు మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని ఒకసారి మనము రిట్రైవ్ చేయడానికి ట్రై చేసి చూద్దాము. సో సెషన్ డాట్ గెట్ కదా, సెషన్ డాట్ గెట్ ఆఫ్ ఏంటి మనకు పోస్ట్ కదా, సో పోస్ట్ కామా 1 అని ఇస్తున్నాను. దెన్ ఇవన్నీ వచ్చేసి మనకు రిజల్ట్లో స్టోర్ అవుతాయి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ పోస్ట్ అనేది సింగిల్ కాబట్టి మనం డైరెక్ట్గా ప్రింట్ చేయవచ్చు అనుకుంటున్నాను. రిజల్ట్ డాట్ కంటెంట్, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ డాట్ టైటిల్. ఓకే, సో రిజల్ట్ డాట్ టైటిల్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ.
అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు SQL ఆల్కెమీ ట్యూటోరియల్ అండ్ SQL ఆల్కెమీ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినప్పుడు ట్యాగ్స్ ప్రింట్ చేయాలి. ట్యాగ్స్ అనేది ఏంటి, మనకు 1 to many రిలేషన్షిప్ కదా. సో నేను దాన్ని వచ్చేసి ఫర్ లూప్లో యాడ్ చేస్తున్నాను. ఫర్ ట్యాగ్ ఇన్ రిజల్ట్ డాట్ ట్యాగ్స్. సో రిజల్ట్లో నుంచి ట్యాగ్స్ని కాల్ చేస్తున్నాము. ఆ ట్యాగ్స్లో నుంచి మనం ట్యాగ్ని తీసుకొని ఆ ట్యాగ్ని మనం ప్రింట్ చేస్తున్నాము. ప్రింట్ ఆఫ్ ట్యాగ్. సో ఇప్పుడు ఫస్ట్ పోస్ట్కి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయో అన్ని ట్యాగ్స్ని మనము ప్రింట్ చేస్తున్నాము. సో అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు ట్యాగ్స్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ ఇది ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ట్యాగ్ అని కాకుండా ట్యాగ్ డాట్ నేమ్ అని ఇవ్వాలి. సో దాంట్లో ఉన్న వాల్యూ కావాలి కదా మనకు. సో ట్యాగ్ డాట్ నేమ్ అని ఇచ్చేసి మనం రన్ చేసినట్టయితే కనుక ఇప్పుడు చూడండి పైథాన్, SQL ఆల్కెమీ అండ్ MySQL అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకైతే ఆ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము ఫస్ట్ ఒక అసోసియేషన్ టేబుల్ని క్రియేట్ చేస్తాము. సో దీని ద్వారా మనకు ఆ ఫారెన్ కీస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ ఫారెన్ కీస్ ద్వారా మనకు ఏ పోస్ట్కి ఏ ట్యాగ్ అనేది క్రియేట్ అవ్వాలి అనేది లింక్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాని ద్వారా మనం 3 టేబుల్స్ క్రియేట్ చేస్తాము. అండ్ ఆ 3 టేబుల్స్లో ఏ కాలం స్టోర్ అవ్వాలి, వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, సెకండరీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనము ఆ ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అయితే SQL ఆల్కెమీలో మెనీ టు మెనీ రిలేషన్షిప్ గురించి. సో ఇక్కడ నేను ఇంకొకటి మిస్ చేశాను చెప్పడం. అది ఏంటంటే ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది కదా, అది సేమ్ ట్యాగ్స్ని యాక్సెప్ట్ చేయడం లేదు. సో అది ఒక్కసారి నేను ట్రై చేసి మళ్ళీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను చింటూ @gmail.com అండ్ ఇక్కడ MySQL ప్లేస్లో పైథాన్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా పైథాన్ ట్యూటోరియల్ అనేసి ఇంకొక పోస్ట్ని యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఈ టైటిల్ ట్యాగ్లో వచ్చేసరికి నేను సేమ్ ట్యాగ్ని ఇస్తే, సో ట్యాగ్ వచ్చేసి పైథాన్ అని ఇచ్చేసాను. అండ్ ఆ పైథాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆన్ దిస్ ఎర్రర్ అనేసి ఇక్కడ ఏం చూపిస్తుంది, డూప్లికేట్ ఎంట్రీ పైథాన్ ఫర్ కీ ట్యాగ్స్ డాట్ నేమ్ అని వస్తుంది. అంటే ఈ పైథాన్ అనేది ఆల్రెడీ మనకు టేబుల్లో ఉంది అనేది చూపిస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. సో అలా త్రో చేయకుండా మనకి ఇంకా ఏమైనా వేరే మెథడ్ ఉందా అనేది నేను ట్రై చేస్తాను. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ పైథాన్ ఉంటే అది డైరెక్ట్గా మన పోస్ట్కి ట్యాగ్ అయిపోవాలి, లింక్ అయిపోవాలి. లేదు అంటే మనకు మల్టిపుల్ యాక్సెప్ట్ చేయాలి. సో మల్టిపుల్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే నాకు తెలిసి ఇక్కడ నేను యూనిక్ ఈక్వల్స్ ట్రూ అని తీసేస్తే సరిపోతుంది. బట్ నేను ఇలా యూనిక్ అండ్ ట్రూ అని తీసుకోకుండా ఇప్పుడు పైథాన్ నేను డేటాబేస్లో 10 టైమ్స్ స్టోర్ చేసుకునే బదులు ఒకటే టైం స్టోర్ చేసుకుని పైథాన్ అనేది అన్ని పోస్ట్కి లింక్ చేస్తే అలా ఏమైనా వస్తుందేమో నేను ట్రై చేసి చూస్తాను. ఓకేనా. సో బేసిక్ అయితే ఇదే అనమాట. మీరు ఇక్కడ యూనిక్ ఈక్వల్స్ ట్రూ అని తీసేసి రన్ చేస్తే నాకు తెలిసి వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏముంది. యూనిక్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, అప్పుడు నేను మళ్ళీ టేబుల్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి నేను ట్రై చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో బేసిక్గా అయితే మెనీ టు మెనీ క్రియేట్ చేయాలనుకుంటే ఇలాగా మనం నార్మల్గా ఒక అసోసియేట్ టేబుల్ని క్రియేట్ చేసి దాని తర్వాత మనకు కావాల్సిన మెయిన్ టేబుల్ని క్రియేట్ చేసి దాంట్లో రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తాము. ఆ రిలేషన్షిప్లో మనం సెకండరీ ఈక్వల్స్ టు అనేది ఒక ఎక్స్ట్రా పారామీటర్ని పాస్ చేస్తాము. సో దాని ద్వారానే మనకు ఆ ఫారెన్ కీస్ అని క్రియేట్ అయ్యి దాని ద్వారా టేబుల్కి అండ్ పోస్ట్కి ట్యాగ్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. సో దాని ద్వారా మనము వాటిలో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ అయితే. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.